అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటిలో వైసీపీ ఆధ్వర్యంలో ఆత్మఘోష ర్యాలీ చేపట్టారు. జిల్లాను 3 ముక్కలు చేయడమే కాకుండా జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలించడంపై రాయచోటి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక అనాలోచితమైన ఒక నిర్ణయం. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను ఈ రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసేస్తూ రాయచోటిని కూడా మదనపల్లిలో కలపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని రాజంపేటను కడపలో, కోడూరును తిరుపతిలో కలపాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఒక శాస్త్రీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి రాయచోటి సెంట్రల్ పాయింట్ ఈ రాజంపేట పార్లమెంటుకు సంబంధించి భౌగోళికంగా ఇది సెంటర్గా ఉంటుంది కాబట్టి దీన్ని హెడ్ క్వార్టర్స్గా పెట్టి ఇక్కడ ఒక జిల్లాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఇది వెనకబడిన జిల్లాలకు ప్రతిరూపంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయడం జరిగి ఇక్కడ జిల్లాని కేటాయించడం కూడా జరిగింది. ఇటీవల వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఎవరి మీద కక్షతో ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో అర్థం కావడం లేదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు, క్యాబినెట్ సబ్ కమిటీలు ఎలాంటి నిర్ణయాలు ఆయనకు చెప్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఏమి ఇప్పుడు జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేయకుండా పోతే నష్టమేమొచ్చింది ఈ రాష్ట్రానికి? అడ్మినిస్ట్రేషన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందే? ఇటు అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటిలో వైసీపీ ఆధ్వర్యంలో ఆత్మఘోష ర్యాలీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, శాలిని, 3 ముక్కల్లో ఒకటైనటువంటి రాయచోటిలో నిరసన సెగలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయనుకోవచ్చు. నియోజకవర్గ వ్యాప్తంగా వెల్లుబుకినటువంటి ఈ ఆందోళనలు ఇప్పుడు వైసీపీ పార్టీ తన భుజానికెత్తుకుందని కూడా మనము విశ్లేషించుకోవచ్చు. నిన్న మొన్నటి దాకా అంతో ఇంతో దింపుడు కళ్యాణ్ ఆశలైన రాయచోటి వాసల్లో ఉండేవని తెలుస్తోంది. అయితే అది కాస్త ఆవిరైపోయి ఇవాల్టి నుంచే కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలనా వ్యవహారం మొదలు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడంతో ఆ ఆశలు కాస్త పూర్తిగా ఆవిరైపోయినట్లేనని రాయచోటి వాసులు గ్రహించక తప్పడం లేదు. దీంతో ఇక రాయచోటి వాసుల ఆశలు ఆశయాలు పూర్తిగా ఆవిరైపోయినట్లైనటువంటి అభిప్రాయాలు రాయచోటి వాసుల్లో కాకుండా పూర్తిగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్దుబాట్ల వ్యవహారంలో కూడా ఇలాంటి వ్యవహారాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాయచోటిలో ఇవాళ అన్నమయ్య జిల్లా రాయచోటి ఆత్మఘోష పేరుతో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్యకర్తలు తర్వాత నేతలంతా రాయచోటి కేంద్రానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర వైసీపీ సీనియర్ నేత అయినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భారీ స్థాయిలో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీ అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో వైసీపీ జెండాలు చేతబట్టి రాయచోటి జిల్లా కేంద్రాన్ని ఇక్కడి నుంచి ఎలా మార్చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలకు చేస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలు ర్యాలీగా పురవీధుల్లో తిరగడం జరిగింది. అయితే వైసీపీ నేతలతో పాటు ఈ ర్యాలీలో ముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే వైసీపీతో పాటు స్థానిక ప్రజానీకము స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఇందుకు విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడి రాయచోటి వాసుల్లో ఉన్నటువంటి భావోద్వేగము ఆగ్రహము కట్టలు తెంచుకుందని కూడా ఈ సందర్భంగా మనము చెప్పుకోవచ్చు. చంద్రబాబు వైఖరి అంటే ఈ నిరసన కార్యక్రమంలో ఈ ప్రజలంతా కలిసి చంద్రబాబు వైఖరిని
కడప జిల్లాకు పూర్తిగా అన్యాయం చేయడం కోసమే ఈ విధమైనటువంటి అన్యాయానికి గురి చేశారని కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లాను పనంగా పెట్టి తన స్వార్థానికి అంటే తన రాజకీయ స్వార్థానికే చంద్రబాబు ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల రోజుల కిందటే అంటే కొత్త జిల్లాలకు సంబంధించి తర్వాత రాష్ట్రంలో ఉంటున్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి ఒక గెజెట్ ను కూడా రూపొందించి మళ్ళీ అంతలోనే మరోసారి సర్దుబాట్ల పేరుతో అన్నమయ్య జిల్లాకు నామరూపాలు లేకుండా చేయడం ఎంతవరకు సబబని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిందేమిటి, ప్రస్తుతం చేసిందేమిటి అనేటువంటి విధంగా కూడా వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల తొలి హామీలోనే రాయచోటికి వచ్చినప్పుడు జిల్లా కేంద్రంగా రాయచోటి మాత్రమే ఉంటుందని, ఎక్కడికి తరలించేటువంటి ఉద్దేశము తమకు లేదని, ఎలాంటి మార్పులు ఉండబోవని కూడా చంద్రబాబు చెప్పారని, అయితే అదే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక చేసింది ఏమిటని కూడా ఈ వైసీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు అదే హామీని విస్మరించి రాయచోటి వాసులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడంతో పాటు ఒక జిల్లా కేంద్రంగా ఉంటున్నటువంటి రాయచోటిని ఒక నియోజకవర్గ కేంద్రంగా మార్చి దాన్ని సైతం పొరుగు జిల్లాలో ఉంటున్నటువంటి అంటే ఉమ్మడి చిత్తూరులో ఉంటున్నటువంటి మదనపల్లెకు ఎలా తరలిస్తారని కూడా స్థానికులతో పాటు వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో వైసీపీ నేతలు చెప్పేటువంటి మాట ఏంటంటే అంటే కేవలము ఇప్పటికే 2 ఏళ్లు గడిచిపోయింది తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో 3 ఏళ్లలో తప్పక వైసీపీ ప్రభుత్వమే వస్తుందని, ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాయచోటిని మళ్ళీ జిల్లా కేంద్రంగా తీసుకువస్తామని కూడా ఈ సందర్భంగా వైసీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అయితేనేమి, ఇక అదే విధంగా మరో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ కుమార్ రెడ్డి కూడా ఇదే విధంగా చంద్రబాబుకు హెచ్చరించడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.